హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా పేరు వచ్చేసి ఇన్ లవ్ విత్ లవింగ్ యూ. డ్రామా చాలా బాగా ఉంటుంది, అంటే మినీ డ్రామా లాగా. సో స్టార్టింగే మన హీరోయిన్ కనిపిస్తుంది. మన హీరోయిన్ ఫుల్ ఆల్కహాల్ తీసుకొని ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో చూస్తుంది. తను చాలా నమ్మింటుంది. అంటే వాళ్ళు 7 yearsగా లవ్ చేసుకుంటుంటే తను మాత్రం వేరే అమ్మాయితో ఉంటాడు. సో అది చూసేసి మన హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. హీరోయిన్ పేరు వచ్చి సుయాను. ఇంకా సరే కోపం వస్తుంది. లోపల కొత్తన చేసి బయట వచ్చి నిలబడుకొని ఉంటాడు. తనకి బాడీ అంటే టెంపరేచర్ పెరుగుతుంటే ఇంకా తన పేరు వచ్చి జోలీ అని పెట్టుకుందాం. తన దగ్గరికి వెళ్ళేసి నాకు హెల్ప్ చేయవా అంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు అడ్వాంటేజ్ చేసుకో, నువ్వు ఇప్పుడుండే పరిస్థితిలో అంటే, కానీ నాకు కావాలి అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే తర్వాత నువ్వు ఫీల్ అవుతావు అంటే, నేనేం ఫీల్ అవ్వను అనేసి అంటే, సరేలే అయితే పదా, నేను చూసి చాలా రోజులైంది అంటే తను ఇంకా మత్తులో ఉంటుంది. సరే పదా అనేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అలా స్టోరీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ వచ్చేసి తన ప్లేస్లో పనుకొని పెట్టేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఏమి నేను ఇలా వచ్చాను, మా ఇంటికి ఎలా వచ్చాను నాకేం గుర్తులేదే అన్నట్టు ఇంకా మార్నింగ్ లేచి తను రెడీ చేసి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకునే టైం ఉండదు. ఆఫీస్లో ఏదో అయ్యింది, తొందరగా రా అని పిలుస్తారు. సరే అనేసి హడావిడిగా పరిగెత్తా వెళ్తుంది. ఇంకా అంతలోపల మన హీరో ఎంట్రీ సాంగ్ వస్తూ ఉంటాడు. ఇంకా సుయానికి వచ్చేసి వాళ్ళ డైరెక్టరు, నువ్వేం చేసావు, న్యూస్ పేపర్ అంతా నీ గురించి చెత్తగా రాసింది, ఏంటి డ్రెస్, అసలు ఎలా ఉన్నావు నువ్వు తెలుసా అంటే, నాకు తెలుసు నేను ఫ్రేమ్ అయ్యానని, కానీ నేను 2 daysలో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే, నీ ఎక్స్ప్లెనేషన్ ఏమికి అవసరం లేదు, ఇప్పుడు నీ నిజం కూడా ఎవరికి అవసరం లేదు, నువ్వు ముందు వెళ్ళేసి రిజైన్ చేసి నువ్వు ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనేసి అంటాడు. అలా కాదు, ఇప్పుడు చూడు ఆ ప్రాజెక్టు అయితే సన్ గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ అనేది హ్యాండిల్ చేశావు, నువ్వు ఇంత చెత్తగా చేసావు, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకుంటాను, నువ్వు ఇక్కడ సూట్ అవ్వవు కానీ ఇంటికి వెళ్ళిపో అనేసి అంటాడు. నేను తనకి ఎలా చేయాలో నేను చెప్తాను, ఒకవేళ డీల్ ఫెయిల్ అయితే నేనే వెళ్ళిపోతాను, తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నువ్వేం ఫీల్ అవ్వద్దులే బాయ్యా అంటే, నువ్వేం ఫీల్ అవ్వద్దు బాస్ అని చెప్తారు. ఇంకా అంతలోపల తను వస్తాడు. సార్ మీరు వచ్చారా అంటే, ఇంకా ఏంటి ఆ స్కాండల్ అంటే, న్యూస్ పేపర్లో నీ గురించి ఏమో రాశారంటే, తను నా బాయ్ ఫ్రెండ్, తను లాస్ట్ నైట్ తనతో ఉన్నాడంటే, అతను నీ బాయ్ ఫ్రెండా అనేసి అని చెప్తారు. తనకి గుర్తుండదు, తనతో స్పెండ్ చేసింది అనేసి. సరే మేమిద్దరు మాట్లాడుకుంటాం, మీరు బయటకు వెళ్ళండి అనేసి అంటే, సరే నువ్వు ప్రాజెక్ట్ గురించి చెప్పు అంటే, ఇంకా తన ఫోన్లో చూపిస్తుంది. హార్డ్ కాపీ లేదా అంటే, ఉంది అంటే, సరే నువ్వు అది ఇవ్వు నేను చూస్తాను అనేసి అంటుంటే, అంత లోపల తన మీద వాటర్ పోసేస్తుంది. సో ఈ డ్రెస్లో నేను ఇది చేస్తాను సార్, మీకేం ఫీల్ అవ్వద్దు అంటే, ఎలా కాంప్సెట్ చేస్తావు అంటే, నేను మీకు కొనిస్తాను అంటే, సరే పద కార్లో కొనిస్తాను అనేసి ఇంకా తను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ అంతా డ్రెస్సెస్ అమ్మాయికి సంబంధించినవే ఉంటాయి, అబ్బాయికి సంబంధించినవి అయితే ఉండవు. ఇంకా సరే అనేసి అలా తీసుకొని వెళ్తే, ఏంటి ఇక్కడ నీ డ్రెస్సెస్ ఉన్నాయి, నా డ్రెస్సెస్ ఏమీ లేదు అనేసి అంటుంటే, సో నువ్వే కదా క్లాస్ కొనిస్తానన్నావు, సో నా కోసం ఒకటి పికప్ చేసి అంటే, నీకు సరే మీ గర్ల్ ఫ్రెండ్కి అంటే, సరే సైజ్ ఏంటి అంటే, ఇంకా తనకు సంబంధించిందే చెప్తాడు. మా గర్ల్ ఫ్రెండ్ ఇలాగే ఉంటుంది అంటే, నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అంటే, ఇంకా తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఇదేంటి అబ్బా ఇలా చెప్తున్నాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. సరేలే అనేసి ఇంకా తను అలాగే సైలెంట్ అయిపోతుంది. సో మీరు అడిగిన డ్రెస్ ఇదే, ఈ డ్రెస్ తనకి చాలా బాగా సూట్ అవుతుంది అంటే, సరే ఇదిగో నువ్వు తీసుకుంటే, నాకేం అవసరం లేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయను, నీకు మొట్లు కొనిస్తున్నాను అది నీకే అంటే, ఇది నీకే వస్తే కొన్నాను, నాకేం అవసరం లేదు, నేను నీకే ఇస్తున్నాను తీసుకో అనేసి తను చెప్తాడు. ఇంకా తను ఎందుకు ఇస్తున్నాడు తనకి అర్థం కాదు. సరే అనేసి తను టేకప్ చేస్తుంది. అంతలోపల తనకి కాల్ వస్తుంది. ఇలా ఏమి అనేసి ఉంటుంటే, ఈరోజు మీటింగ్ ఉంది రా అనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.